సార్ వైకాపా మరో మంత్రి ఆవిడే నగరి మాజీ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకోవాలి. ఆర్కే రోజా గారు ఈవిడ కూడా మీడియా ముందుకు వచ్చేసి నిన్నటి రోజున కొన్ని వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం గురించి. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాలన చేత కాకపోతే దిగేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో చేసి చూపిస్తారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా? ఆవిడ వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు. రోజా గారు అధికారం పోయిన బలుపు తగ్గలేదు. ఒకటి, మీరు ఎందుకు ఓడిపోయారా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దాంట్లో వైఎస్ఆర్సీపీ ఓటమిలో 100కి సగం 50% మీ వల్లే ఓడిపోయారు, మీ నోటిదోల వల్లే. ఒకటి, అధికారం పోయినా నేడు విపక్షంలో కూర్చొని నువ్వు 40,000 ఓట్ల పైచీలుతో ఓడిపోయినా పద్ధతి మార్చుకోకుండా ఇలాగే మాట్లాడతా, ఇలాగే చేస్తా, ఇలాగే ఉంటా అంటే కుదరదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి అని అంటున్నావు. నువ్వు ఏమని నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని చూసి? బాబాయిని చంపేసి ప్రత్యర్థులపైన తోసేయడమా? సొంత చెల్లిని ఇంట్లో నుంచి గెంటేయడమా? సొంత చిన్నాన్న కూతురికి అన్యాయం చేయడమా? ఇవి నేర్చుకోవాలా? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ప్రజల్ని మోసం చేయడమా? అదేవిధంగా ప్యాలెస్కే పరిమితమయ్యి బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రజల నోట్లో సున్నం కొట్టడమా? ఇవి నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డిని చూసి రోజా గారు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒకటి, నువ్వు నీతులు చెప్పొద్దు అని ప్రజలు అంటున్నారు మిమ్మల్ని. ఎందుకంటే తెలుసా, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది, రాష్ట్రం పురోగమనం వైపు వెళ్తూ ఉంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు లేకుండా చేశాడు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశాడు. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం మొత్తం మీద కక్ష సాధింపు చేస్తూ రాష్ట్రంలో ఉన్న అందరినీ వేధించాడు. అది చూసి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చామా, ఒక్క అవకాశం అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకొక భవిష్యత్తులో ఇతనికి అవకాశం ఇవ్వకూడదు, మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేయగలుగుతారని అధికారం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు ఇంకొకటి కూడా చెప్పారు అధికారం ఇచ్చేటప్పుడు, వీళ్ళు 5 ఏళ్ళు మమ్మల్ని వేధించారు, ఇలాంటి వేధింపులు చేసిన వ్యక్తుల్ని మీరు చట్ట ప్రకారంగా శిక్షించండి సార్ అని చెప్పి 164 సీట్లు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించారు, అఖండ మెజారిటీలు ఇచ్చి. దాంతోపాటు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా రోజుకి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. మీరు చూస్తే ఏదన్నా రివ్యూ కూర్చుంటే తెల్లారి నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు రివ్యూలు చేస్తూ, అదేవిధంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు పెడుతూ ఆ తర్వాత మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఒక నూతన పాలసీలు తీసుకొని వచ్చి ఆ తర్వాత ఒక విజన్ పెట్టుకొని రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అని ఆలోచిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలు అంటూ పేదల ఇంటికి వెళ్ళి పేదల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వాళ్ళకు అండగా నిలబడుతున్నారు. నేను వెళ్ళడమే కాదు, నాతో పాటు రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి 3వ వారం స్వచ్ఛాంధ్ర అంటూ మన ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకున్నాం అని చెప్తూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా జిల్లాల పర్యటనలు చేస్తూ ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, అదేవిధంగా ఒక పక్క ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ వయసులో కూడా నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. ఇదే కాకుండా మనం చూసినట్లయితే ఒక కొత్త వరవడితో పేదల సేవలు అని చెప్తా ఆయన పేదలకు ఏ సమస్యలు ఉన్నా నాకు డైరెక్ట్గా చెప్పండి అంటూ ఒక పోర్టల్ పెట్టి జననాయకుడు అని తన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇదే విధంగా చేయాలి, మనం ప్రజలకు సేవకులం మాత్రమే అని చెబుతూ ఎవరికి అహంకారం ఉంది, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు, రాష్ట్రాన్ని ఒక జిఎస్టీలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఒక అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమానికి ఎక్కడా లోటు చేయకుండా, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కా అని చెప్పి ఆ బటన్ నొక్కడం వల్ల మొత్తం ఖర్చు పెట్టిన అమౌంట్ ఈరోజు ఒక్క పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా గ్యాస్ సిలిండర్లు 93 లక్షలు ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళిన బకాయిలు వేలకు కోట్లు ఈరోజు క్లియర్ చేస్తూ
కాంట్రాక్టర్లకు కానీ చిన్న తరహా కాంట్రాక్టర్ల కాడి నుంచి అదేవిధంగా ఉద్యోగులకి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, రోజా గారు. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు నేను ఇట్లే మాట్లాడతా అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ప్రజలు ఏ విధంగా కూర్చోబెట్టారో తెలుసు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన దానికంటే ఘోరమైన ఫలితాలు అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి రోజా గారని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి రోజా గారు ఏమన్నారంటే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆవిడ పేరు ఏదైతే వస్తుందో అరెస్ట్ అవుతారని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆవిడ మాట్లాడుతూ దీనికి సంబంధించి విడుదలైనటువంటి నిధులు అన్నీ కూడా డైరెక్ట్ కలెక్టర్ల అకౌంట్లోకి వెళ్ళాయి. దాని ద్వారా వాళ్ళు పనిచేశారు ఈ క్రీడలకు సంబంధించి. దీంట్లో చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నా పేరుని కేవలం కుట్రపూరితంగానే లాగుతున్నారు తప్పితే మా ఇద్దరికి ఏం సంబంధం లేదు. చైర్మన్గా ఆయనకి సంబంధం లేదు, మినిస్టర్గా మాకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా కలెక్టర్ల ద్వారా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దీని గురించి ఒకటి, ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. దాంట్లో అధికారులు ఉన్నారా, మంత్రి సిఫారసుతో ఎవరికి ఇప్పించారు, కలెక్టర్ల ప్రెషర్ పైన ఎవరితో ఇప్పించారు, అదేవిధంగా చైర్మన్ ఎవరెవరిపైన ప్రెషర్ పెట్టాడు, అక్కడికి వచ్చిన కిట్లలో ఎంత అమౌంట్ ఉంటే ఎంత అమౌంట్ దోచేశారు, ఇవన్నీ మనం మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తే చాలా దూరం వెళ్తుంది. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీలో ఎవరు దోషులో తేలుతుంది. తేలిన తర్వాత చట్ట ప్రకారంగా వెళ్తారు అంతే. ఈరోజు ఏదో రోజా గారిని వచ్చేసి ఇంట్లో ఉంటే రాత్రి చిన్న అరెస్ట్ అని అనలేదు కదా. ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని వెనకాల కలెక్టర్లు ఉన్నారా, మంత్రి ఉందా, చైర్మన్ ఉన్నారా, ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, ఇంకా పెద్ద తలకాయ ముఖ్యమంత్రి ఉన్నాడా, తేలుతుంది. తేలిన రోజు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడే నువ్వెందుకు దడుచుకుంటా ఉన్నావు? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు అప్పుడే మీరు ఎందుకు దడుచుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కదానికి? ఆ రోజు సిద్ధార్థ రెడ్డి గారు వచ్చి ఏదో ఫుల్ అంటూ మాట్లాడాడు, ఫుల్ వేసి వచ్చిన వ్యక్తిలాగా. ఈరోజు ఈయన కూడా భయపడతా ఉంది. ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు తప్పు చేయనప్పుడు సరేలే ఆయన కామ్గా ఉండొచ్చు కదా. ఆడుదాం ఆంధ్రాలో నేను తప్పు చేయలేదు, కలెక్టర్ల అకౌంట్లోకి వెళ్ళే, వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళే, వాళ్ళతో తెలుసుకోండి అంటా ఉన్నారు. ఒకటి, మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి సానుభూతి కోసం ఇలాంటి డ్రామా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా మొత్తం చర్యలు తీసుకోబడతాయి మీ బడిన రోజు. ఆ రోజు తీసుకున్న రోజు మీరే ఏ విధంగా బాధపడతారో చూద్దాం. ఎందుకంటే తప్పు చేశారు, చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది, శిక్ష పడుతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు మాట్లాడే మాటలన్నీ సానుభూతి మాటలు. ఈ రోజా గారు ఏఐసి చైర్మన్గా ఉన్నప్పుడు భూముల గురించి కావచ్చు, నియోజకవర్గంలో వేధించిన కేసులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలని ఏ విధంగా వేధించిందో ఆ కేసులు కావచ్చు, ఇవన్నీ బయటకు వస్తే గుండెలు బాదుకుంటారు రోజా గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. గతంలో మంత్రిగా ఉండేటప్పుడు, శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు, ఏఐసి చైర్మన్గా ఉండేటప్పుడు ఇట్లే నోటికొచ్చింది మాట్లాడితే ప్రజలు నీకు ఏ విధమైన మ్యాండేట్ ఇచ్చారో చూశారు కదా. ఇక కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తామని మాట్లాడితే ప్రజలు హర్షించరు. గుర్తుపెట్టుకోండి రోజా గారు. ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఒక హుందాతనంగా నడవడం నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.